శాంతికి పుట్టిన మగబిడ్డ ఎవరికి పుట్టాడో తేల్చాలని దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డిని తనకు శాంతినే పరిచయం చేసిందని, ఆ సందర్భంలో తాను కూడా ఫోటోలు దిగానని చెప్పారు. విల్లా కొనేందుకు విజయసాయిరెడ్డి డబ్బు కూడా ఇచ్చారని వెల్లడించారు. విజయసాయిరెడ్డికి ల్యాండ్ విషయంలో హెల్ప్ చేశానని, అందుకే డబ్బు ఇచ్చాడని, 4 కోట్ల రూపాయలతో విజయవాడలో విల్లా కొనాలని శాంతి చెప్పిందని మధుమోహన్ తెలిపాడు. విజయసాయిరెడ్డి గారి సార్ని శంషాబాద్ పక్కనే ఫామ్ హౌస్ అక్కడికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళాను. 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు సునంద మేడం గారు నాకు బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెట్టాను, చూసుకో సార్ ఓపెన్ చేసి చూసుకున్నాను. అది 60 లక్షలు నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, కౌంట్ చేయలేదు కదా, క్లోజ్ చేస్తున్నాను. రిటర్న్ ఐ విల్ బై కార్, రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ బై రోడ్ లేదు కార్ 60 లక్షలు. అంటే నేను విజయసాయిరెడ్డి శాంతి చెప్పి అమౌంట్ రెడీ చేసి నేను అబద్ధం చెప్పాల్సి ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు నేను మళ్ళీ దైవ ప్రమాణం చేస్తున్నాను. మేడం సునంద గారి పిల్లలు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది, మనోళ్ళు ఉన్నారు. నేను చెప్తుంది పరిస్థితి నేనేమన్నానంటే మామూలుగా ట్రాన్సాక్షన్స్ మామూలుగా. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చారు. తీసుకుని కాబట్టి బయట వచ్చారు, వైజాగ్ బయట. సో అక్కడ నా పని అయితే జస్ట్ పోస్ట్ మ్యాన్. ఇక్కడ ఆడపిల్లలు ఐటీ పడుతుంది, డాక్యుమెంట్స్ అందరూ ఎవరు తెలియదు. ఏమన్నా చేశారు సార్ పేరు కొన్ని విజయసాయి 60,000 మీరు పడుతుంది 60,000